నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చినటువంటి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ దగ్గర మనం ఉన్నాం. ఇది పాత క్యాంపస్. సో జనరల్గా మన మానవ పరిణామ క్రమంలో అనేక దశలు ఉంటాయి. ప్రతి దశకు ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర చాలా రకాలుగా మనం చూస్తూ ఉంటాం. కొన్ని రూపాలలో, అంటే కొంతమంది పుస్తకాలలో దాచిపెడతా ఉంటారు, కొంతమంది ఆకృతులలో దాచిపెడతా ఉంటారు, కొంతమంది కొన్ని ఇన్స్ట్రుమెంట్ చూసినా కానీ, లేదంటే వివిధ రకాల కళాకృతులు చూసినప్పుడు కూడా ఆ జాతి యొక్క కల్చర్, ఆ జాతి యొక్క సంస్కృతి ఎలా ఉండేది అనేది మనకు చాలా తెలుస్తూ ఉండేది. సో మానవ పరిణామ క్రమం నుంచి ఇప్పటి వరకు కూడా అనేక పరిశోధనలు తెలియని విషయం ఏంటంటే, ఎక్కడైతే ఏ జాతి గురించి అయితే మనం తెలుసుకోవాలనుకుంటే ఆ జాతి వాళ్ళు చేసినటువంటి పనులేవి, ఆ పనుల రూపాలు ఏ విధంగా ఉంటాయి అనే కోణంలో మనం వాటిని చూడగానే వాళ్ళ యొక్క కల్చర్ ఏ విధంగా ఉంటుందని తెలిసేటువంటి అవకాశం అయితే చాలా బలంగా ఉంటుంది. దాని గురించి చరిత్రలో చాలామంది చరిత్రకారులు, చాలామంది ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేసి చాలా రకాలుగా వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేసి భవిష్యత్ తరాలకు ఇప్పుడున్నటువంటి తరాల యొక్క చరిత్రను అందించినటువంటి ఘనత చాలామంది ప్రొఫెసర్లు కానీ, చరిత్రకారులు కానీ చాలామంది పరిశోధనలు చేసే విషయం చూస్తూ ఉన్నాం. అయితే ఇంత చరిత్ర నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మన తెలంగాణ కావచ్చు, లేకపోతే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా జానపద సంస్కృతి ఏ విధంగా ఉంటుంది. తెలంగాణ అనగానే జానపదానికి ఒక గొప్ప సంస్కృతి ఉంటుంది. అసలు జానపద సంస్కృతి ఏంటిది, ఆ తర్వాత ముఖ్యంగా ఆదివాసుల గురించి ఎన్నో సంవత్సరాలుగా ఈ దేశం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా స్వాతంత్రం వచ్చినప్పటి ఇప్పటి వరకు కూడా వాళ్ళు, ఈ ఆదివాసీలు అనే వాళ్ళు అన్నిటికీ కూడా కోల్పోతూ వస్తూ ఉన్నారు. అసలు ఈ దేశ ప్రజలుగా ఎప్పుడు కూడా గుర్తించబడలేదు. కానీ వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళు ఎంత గొప్ప కళాకారులు, వాళ్ళ సంస్కృతి ఏంటిది అనేటువంటి కోణంలో మనం చాలా విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి కూడా ముఖ్య కారణం ఏంటి అంటే, గత 50 సంవత్సరాలుగా ఈ తెలుగు యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు 50 సంవత్సరాలుగా ఇటు జానపద సంస్కృతి కావచ్చు, లేకపోతే ఇటు ఆదివాసీ సంస్కృతి కావచ్చు, ఈ రెండు సంస్కృతులన్నింటినీ కూడా వాటికి సంబంధించినటువంటి చాలా రకాల కలెక్షన్స్ అన్నీ కూడా పొందుపరిచింది. అవన్నీ కూడా సజీవంగా ఈ తెలుగు యూనివర్సిటీలోనే ఉన్నాయి. సో నేను ఎందుకు చెప్తున్నాను, ఇంత చరిత్ర ఎందుకు చెప్తాను అంటే, దానిని భవిష్యత్ తరాలు అందించడానికి ఆయన చేసినటువంటి కఠోర శ్రమ. అంటే ఒక మనిషి జీవితంలో 50 సంవత్సరాలు ఈ ఆదివాసీ చరిత్ర, అదేవిధంగా ఇటు జానపద చరిత్ర గురించే తన రీసెర్చ్ ఉంది అంటే ఎంత లోతుగా రీసెర్చ్ చేసి ఉంటాడు, ఆయన దగ్గర ఎంత కలెక్షన్ ఉండి ఉంటుంది, ఎంత చరిత్ర ఆయన దగ్గర ఉండి ఉంటుంది. తాళపత్ర గ్రంథాల నుంచి మొదలుపెట్టుకుంటే వందల రకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే మనం డోలు దెబ్బ అంటాం, లేదా డప్పు అంటాం, అనేక రకాలుగా అంటాం కదా, వాటికి మించినటువంటి కలెక్షన్, వందల వేల రకాల డప్పులకు సంబంధించిన కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో దాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి ఇలాంటి చరిత్రకారులు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కొంతమంది శక్తులు అడ్డుపడుతున్నటువంటి విషయం మనం గమనిస్తాను. సో దానికి సంబంధించి ఫస్ట్ ఆ శక్తులు ఎందుకు అడ్డుపడుతున్నాయి, దానికి సంబంధించిన విషయాలు ఏంటనేది మనం ఎండ్లో మాట్లాడదాం. కానీ ప్రస్తుతం మనం అక్కడికి వెళ్ళి మీరు కనుక ఈ కలెక్షన్ కనుక చూస్తే ఖచ్చితంగా ఇంత పెద్ద చరిత్ర మన తెలంగాణలో, మన హైదరాబాద్లో ఉందా అనేటువంటి ఒక అనుమానం మీకు రావచ్చు. ఎందుకు ఈ ప్రభుత్వాలు వాటిని మ్యూజియంలాగా చేసి ప్రజలకు, భావితరాలకు, భవిష్యత్ తరాలకు అందించవచ్చు కదా అనేటువంటి ఒక భావన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు పూర్తి వీడియో చూస్తే చాలా అంశాలు కూడా తెలుస్తాయి. పూర్తి వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనం ఫస్ట్ ముందుగా ఆ కలెక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా, రండి. సో ఇది తెలుగు యూనివర్సిటీ సంబంధించినటువంటి దానిలో మనం ఈ రూమ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడండి, క్లియర్గా చూస్తే ఇది ఆర్ట్ గ్యాలరీ. అంటే భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఒక చరిత్రను ఈరోజు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు లోపల ఉన్నారు. ప్రస్తుతం వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు ఇది చూస్తే కనుక చాలా రకాలుగా మీరు ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే కనబడుతూ ఉంటుంది. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నా పేరు దాసరి శ్రీనివాస్ సార్, కాలేజ్ టీవీ. సార్ దీని గురించి నేను తెలుసుకున్నాను. అంటే ఈ ఒక ఆద్య కళ అనేటువంటి ఒక మ్యూజియం లాంటి ఒక ప్లేస్ని తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున మీరు ప్రయత్నం చేస్తున్నట్టు మా దృష్టికి రావడంతో ఒకసారి ఏందో తెలుసుకుందామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది సార్. సో ఒకసారి ఆద్య కళ, ముఖ్యంగా మీరు అయితే దాదాపు ఈ ఆదివాసీ చరిత్ర గురించి కావచ్చు, లేకపోతే గోండ్ల చరిత్ర గురించి కావచ్చు, దాదాపు 50 సంవత్సరాలుగా మీరు పరిశోధన చేస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీ దగ్గర ఒక వందల వేల రకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, చరిత్రలో ఉన్నటువంటి మ్యూజిక్ మీ దగ్గర ఉన్నట్టు కూడా మా దగ్గర సమాచారం ఉంది సార్. ప్రస్తుతం అసలు ఎందుకు ఇంత పెద్ద కలెక్షన్ చేయడం గల మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడ వచ్చింది సార్? అసలు నాదంతా పరిశోధన నుంచి
సేకరణకు వచ్చాను. ఓకే. పరిశోధన అంటే జానపద ఆదివాసీ మౌఖిక సాహిత్యాన్ని పరిశోధించడం, పిహెచ్డి చేయడం కోసం నేను వాళ్ళ దగ్గరికి పోయాను. ఓకే. పోతే వాళ్ళ దగ్గర వాళ్ళు పాట పాడాలంటే ఒక వాద్యం వాయించాలి. అవును. ఒక వాద్యం వాయించాలంటే రెండో వైపు వంతలు ఉండాలి. అవును. ఈ రెండో వైపు వంతలు ఉన్నారంటే ఆ వంతలకి వేషధారణ ఉండాలి. వాళ్ళు కథ చెబుతూ ప్రదర్శన చేస్తారు. అవును. ఈ ప్రదర్శన ఉండాలి. అవును. ఈ ప్రదర్శన ఉండాలి అని ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర తాళపత్ర గ్రంథాలు ఉంటాయి. అవును. వాళ్ళ దగ్గర లోహ కళాకృతులు ఉంటాయి. అవును. వాళ్ళ దగ్గర తెలియని, మనకు ఊహించని విధానంలో వాళ్ళ రాతప్రతులు ఉన్నాయి. అవును. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళకు ఇప్పుడు దుర్గమ్మ పాట పాడితే అవును. ఈత చాపతోటి ఒక దేవత సంకేతాన్ని పెడతారు. అవును. అది అద్భుతమైన సృష్టి. అవును. అంటే ఆ దేవతని ముగ్గు రూపంలో పెడతారు. అవును. ఆ దుబ్బువాద్యకారుడు వచ్చి పాట పాడుతుంటాడు. అవును. ఇదంతా ఒకటే యూనిట్. ఒక పరిశోధకుడు ఒక వాద్యాన్ని తీసుకొస్తే సరిపోదు. ఆ వాద్యంతో పాటు ఇవన్నీ కూకటి వేళ్లలాగా ఆ వాద్యంతో పాటుగా వచ్చే కళారూపాలు, ఆ జాతి యొక్క చరిత్ర అన్నిటి కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత అది కాటమరాజు కథల, ఆదివాసీ గోండి గోత్ర పురుషుల కథల, మనం ఏదైనప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి వస్తు సంచయము ఒక్క యూనిట్లోనే మనకు కనిపిస్తాయి. అలాంటి 300 పైన వాద్యాలు మనం సేకరించాము. అవి విననివి, కననివి. అవును. అవును. హార్మోనియాలు, తబలాలు కావవి. అవును. అవును. ఒక్క వీణకు దానికి ముందు 10 వీణల రూపాలు ఉంటాయి. ఆ 10 వీణలు కూడా ఉంటాయి. అవును. ఇప్పుడు అడ్వాన్స్డ్ దశలో ఉన్నటువంటి వీణకు ముందు 10 వీణలు. అవును. 10 వీణలు మనకే తెలుసు అంటే, మనమే సేకరించామంటే చరిత్ర గర్భంలో ఇంకా ఎన్ని రకాల వీణలు. ఒక్కొక్క వీణ ఒక్కొక్క ఇది లయం, ధృతి, వాయింపు ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి. సో వాటి పట్ల ఆకర్షితుడయ్యాను. ఓకే. ఒక అద్భుతమైన ప్రేమ, అనురాగాలు కలిగాయి. ఓకే. దీనిని మనము తప్పనిసరిగా లోకానికి పరిచయం చేయాలి. అదే సమయంలో నేను జాతీయ 1975లో నా ఎంఏ అయిపోయి రీసెర్చ్కి పోతున్నాను. నేనేదో అద్భుతంగా తెలుగు సాహిత్యం మీద చేయాలి అనుకున్నా. కానీ మా గురువు గారు రామరాజు గారు ఆయన ఏమన్నారంటే, తిరుమలరావు గారు, మీరు తెలుగు సాహిత్యంలో ఏది చేసినా 10 మందిలో ఒకరైతారు తప్ప మీ వెనక నడిచే వాళ్లకు మీరు మార్గదర్శనం చేయాలి. కాబట్టి జానపద ఆదివాసీ మౌఖిక కథలను సేకరించండి అని చెప్పాడు. అంతా ఒక 50 సంవత్సరాల క్రితం. 50 సంవత్సరాల క్రితం. ఓకే. ఆ 75లో నేను 74లో నా ఎంఏ అయింది. 75లో రీసెర్చ్లో చేరాలి. అప్పుడు ఆయన ఇందులోకి నెట్టాడు. ఓకే. అప్పటి నుంచి ఇదే ధ్యాస, ఇదే కలెక్షన్. ఇప్పుడు 50 సంవత్సరాలుగా మీరు ఈ కలెక్షన్స్ అన్ని చేస్తూ ఉంటారు సార్. మొత్తం దాదాపు మీ దగ్గర ఉన్నటువంటి కలెక్షన్స్ ఒకసారి జనరల్గా బ్రీఫ్గా కొన్ని విషయాలు చెప్పగలుగుతారా? ఏమేమి కలెక్షన్స్ ఉంటాయి? మన దగ్గర 6 విభాగాలు ఉన్నాయి. అంటే 6 మ్యూజియంలు ఉన్నాయి. ఓకే. ఒకటి ఆదిధ్వని, ఇంతకుముందు చెప్పినట్టుగా అవి వాద్యాలు. ఈ వాద్యాల చరిత్ర. ఇప్పుడు వాద్యం ఒకటే కాదు, ఆ డోలీ, ఆ పటం కూడా పనిచేస్తుంది. ఓకే. ఈ పటాన్ని చూపించే కథకుడు వాద్యం వాయిస్తూ కథ చెప్తాడు. ఇప్పుడు మీకు డోలీ కళాకారులు కోయలో ఉంటారు. ఆ కోయల కళాకారులు ఇది చూపించి చెప్తారు. అట్లాగే కాటమరాజు కథలు ఉంటాయి. వాటికి కథలు చెప్పేవాళ్ళు వేరే ఉన్నారు. డక్కలి కళాకారులు వేరు. ఇట్లా 12 రకాల పటాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 12 కథలు వీరగాథలు. డక్కలి జామపురాణం, నష్కల్లో మన డక్కలి వాళ్ళు పటాన్ని చూపించి కథ చెప్తారు. ఓకే. ఇప్పటికీ సజీవంగా కథలు నడుస్తాయి. ఇప్పటికీ సజీవ సంప్రదాయమే, ఇక ఉండదు. ఓకే. భవిష్యత్తులో ఉండకపోవచ్చు. ఇప్పటికి పోయినాయి. ఓకే. అంటే వేట మొదలైంది. ఆ వస్తువుల అద్భుతమైన కళా నైపుణ్యాలను వాళ్ళు వచ్చి ఎత్తుకుపోతున్నారు, తీసుకుపోతున్నారు. మనం పరిశోధన కోసం ఇక్కడ పెట్టాం. 10 మందికి చూడాలి. ఇవి మిగిలినాయి, చివరి దశలో ఉన్నాయి. ఇకపోతే వాళ్ళ దగ్గర కథలు ఉన్నాయి, కానీ ఆ కథలు చెప్పే ఒక ప్రాచీన విధానాలు, శైలులు అవి పోయినాయి.
ఓకే. చిన్నపాటి కథ మిగిలింది, అది కూడా చెప్పేవాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు యువతరం వచ్చారు, ఇప్పుడు వాళ్ళ చేతుల్లో వాళ్ళ కథలు కూడా వాళ్ళు సెల్ ఫోన్లో విని ఆనందిస్తున్నారు. సరే, ఒకసారి మీరు బేసిక్గా ఈ రూమ్లో, అంటే ఇలాంటి రూమ్లు దాదాపు ఒక 6 ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు ఇక్కడ. నేను కూడా కింద ఒక మూడు రూమ్లు నేను చూడడం జరిగింది. ఇది ఒకటి 4, ఇంకొకటి పక్కన 5 ఒకటి ఉన్నట్టు అంటున్నారు. అంటే ఇదంతా కూడా 50 సంవత్సరాల నుంచి మీరు ఒక్కొక్కటి కలెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నారా? ఎస్. 50 సంవత్సరాలు. నేను కలెక్షన్ కోసం కలెక్షన్ చేయలేదు. నేను పరిశోధకుడిని, పరిశోధన కోసం సేకరణ మొదలుపెట్టాను. అది అర్థం చేసుకోవాలి. నేను అధ్యయనం చేసి దాని పేరేమిటి, దాని ఊరేమిటి, దానిని ఎలా తయారు చేశారు, దానిని ఎవరు పాడతారు, పాడేవాడి కులం ఏంటిది, ఇది పాడి వినిపించేవాడి కులం పేరేంటి, పోషిత కులాలు, అర్థి కులాలు, ఉపకులాలు అంటారు వీటిని. ఈ ఉపకుల సంప్రదాయం తెలంగాణలో చాలా మహత్తరంగా బలీయంగా ఉంది. ఇప్పుడు ఏ ఇన్స్ట్రుమెంట్ గురించి దాని యొక్క చరిత్ర చెప్పగలుగుతారా మీరు? చెప్పగలను. ఒకసారి కొన్ని చూద్దామా సార్ మనం? సార్ తప్పకుండా. నేను కొన్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాను మీకు, దాని గురించి మీరు కొంచెం చెప్పేటువంటి ప్రయత్నం చేయండి సార్. సార్ ఇది ఒకసారి దీని గురించి చెప్పండి సార్. ఇది ఏంటిది అసలు? ఇది మందులు, ఇంట్లో కావలసిన వెచ్చాలు దంచుకోవడానికి. దీనికి కావలసినటువంటి రోకలి దీనికే ఉంటుంది, ఏ సైజుకి దానికే ఉంటుంది. వాటిని శుభ్రం చేసి దీంట్లో వేసి దంచుకొని ఉపయోగించుకుంటారు. మందులు కావచ్చు. మన దగ్గర రోకలి ఉంటుంది. అవును. దానికి ముందు ఉన్నటువంటి కలర్ ఇది రోలు, కర్ర రోలు, అద్భుతమైనటువంటి అది చెక్కడాలు. అంటే వాళ్ళ సౌందర్య దృష్టి, వాడి చేతిలో పని. మనకు అది కళాఖండం, వాడికి అది మామూలు. అది ఇక్కడ ఇది కిన్నెర. కిన్నెర మొగిలేయ కిన్నెర వేరు. ఇది ఆదివాసీ బృహత్ కిన్నెర. దీని ఇప్పటికీ ఇది 150 ఏళ్ళు అయింది. ఇంకొక 150 ఏళ్ళు బతికి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే నేను 50 ఏళ్ళు అయింది సేకరించి. అంతకుముందు ఎంతకాలం ఏందో తెలియదు, ఇక ముందు ఎంతకాలం ఉంటుందో తెలియదు. కానీ ఇప్పుడు వీటిని రక్షించడానికే నేను పడే తాపత్రయం. ఒక యజ్ఞం చేస్తున్నారు మీరు. ఇక అది యజ్ఞం చేస్తున్నారు. దీనిని, ఈ సొరకాయ బుర్రల్ని చెట్టు మీదనే, అంటే తీగ మీదనే ఉంచాలి సంవత్సరాల కొద్దీ. ఎంత ఎక్కువ కాలం ఉంటే ఇది అంత ఎక్కువ కాలం బతుకుతుంది. ఇది సొరకాయ బుర్రలు. నేను ఇంకా చెక్కతో చేసినేమో అని అనుకుంటాను. కాదు, సొరకాయ బుర్రలు. ఇక చూడండి, 50 సంవత్సరాల నుంచి మీరు వీటిని ఈ విధంగా కాపాడుతున్నారంటే మామూలు గ్రేట్ కాదు సార్. మరి అది అనుకోని కాపాడింది కూడా కాదండి. ఎందుకనండి, ఎక్కడెక్కడో తీసుకొస్తుంటాము. కొన్ని పాడైపోయాయి, కొన్ని బలంగా ఉన్నాయి, మిగిలాయి. సో వీటి గురించి ఒకసారి చెప్తారా? ఇంతకుముందు చెప్పాను, ఇది పగిడే అంటారు. అవును సార్. కోయల సమ్మక్క సారమ్మ కథ ఓకే ఇందులో ఉంటుంది. ఇది అతను డోలీవాడు, అంటే డోలు కొట్టుకుంటా కథలు పాడేవాడిని డోలి వాళ్ళు అంటారు. ఈ పగిడేని కాపాడేవాళ్ళు తలపతులు. అట్లా దీనికి ఒక వ్యవస్థ ఉంది మొత్తం కోయ సమాజంలో. ఈ పాటలు పాడేవాళ్ళు, దీని కొలుపులు చేసేవాళ్ళు వేరు. అట్లా 13 మంది వీర గాథలు ఉన్నాయి. ఓన్లీ దీని మీదనే లేదు, రకరకాల పాటలు. డోలి ఇది కథ మనము సేకరించాము, అచ్చు వేశాము, దాన్ని అధ్యయనం చేశాము, అన్ని అంటే ఒక్క దీనిని సేకరించడం కాకుండా దీని వెనక ఉన్న చరిత్రని కూడా సేకరించి రికార్డు చేసి పెట్టాము. ఇవన్నీ గోత్ర పురుషులు, ఆయా కులాలు, గోత్రాలు, తెగలు, వాళ్ళకు సంబంధించినటువంటి బస్తర్, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూలల, ఆదిలాబాద్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సిగ్నల్స్. ఇది ఒక రకమైన విగ్రహము. అంబేద్కర్ విగ్రహం, గాంధీ విగ్రహాలు మనం ఎట్లయితే పెట్టుకుంటామో వాళ్ళ జ్ఞాపకంలో ఉన్నటువంటి పురుషులు. ఇతను గొప్ప ఇది సంగీతకారుడు, ఇది సంగీత తప్పట. అట్లా వాళ్ళు వాళ్ళ పురుషులు, వాళ్ళు మామూలు మనుషులే అనుకుంటాం మనం, కానీ గొప్ప త్యాగధనులు. మనకు అల్లూరి సీతారామరాజు లాగా చరిత్రలు పోరాడిన లాగా వీళ్ళు, అది రామ్జీ గోండు, భీమ్, కొమరం భీమ్, ఇట్లాంటి వాళ్ళలాగా వాళ్ళు. కొమరం భీమ్ చరిత్ర కూడా మనమేది ఇచ్చినాం బయటికి. ఇది కలం. ఇది మామూలుగా ఒక జంతువు అని అనుకుంటాం, కానీ కాదు. ఇక్కడి నుంచి ఇలా తీస్తే ఇందులో కలాన్ని ముంచి
ఇలా ఇంకు కలాన్ని ముంచి ఇంక్ ఇందులో ఇంకు పోస్తారు. రాస్తారు, ఓకే, బొమ్మలు దించుతారు. అన్ని రంగురంగుల బొమ్మలు, రంగురంగుల ఇవి దీంట్లో ఇట్లా భద్రపరిచి పెడతారు. ఈ బొమ్మలు ఇట్లాంటివి వేస్తారు. ఓహోహోహో, ఓకే. ఇది చాలా అద్భుతమైనటువంటి కలెక్షన్ లాగా కనబడుతుంది. ఇవి ఇది తోలు బొమ్మలు. మనకు తెలుసు తెలంగాణలో ఒకప్పుడు అద్భుతంగా వెలిగి ఇప్పుడు మలిగిపోయిన దశలో ఉన్నాయి. ఇవి మన దగ్గర ప్రదర్శన కూడా లేవు వీటికి సంబంధించి, ఒక్క దగ్గరే ఉన్నాయి, ఒకే దగ్గర. ఇవి ఉర్దూ మ్యానుస్క్రిప్ట్స్, చర్మం. ఓకే, ఇవి తాళపత్ర గ్రంథాలు అంటారు. ఈ తాళపత్ర గ్రంథాలలో అనేక శాస్త్రాలకు సంబంధించిన విజ్ఞానాంశాలు ఉన్నాయి. ఇవి రాగిరేకులు. ఇప్పుడు చెప్పానే, ఈ ఉపకులాల వాళ్ళు ఈ రాగిరేకులను పట్టుకుంటారు. ఈ వాళ్ళ దగ్గర అక్షరాలు రాని వాళ్ళు అని మనం చెప్పుకున్నప్పుడు వాళ్ళు మనము తప్పు. వాళ్ళకి అక్షర జ్ఞానం ఉంది, గురువులు, వాళ్ళు తాళపత్రాలు రాయగలరు, చదవగలరు. అంటే ఇదంతా లాంగ్వేజ్ ఎందులో ఉంటుంది సార్? తెలుగు, తెలుగే. ఓకే. సంస్కృతంలో ఉన్న సంస్కృత భాషలో ఉన్న వాటిని కూడా తెలుగు లిపిలో రాసుకుంటారు. ఓకే. ఇదంతా ఇప్పుడు ఈ తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ 300-400 ఏళ్ల క్రితం మన దగ్గర ఉన్నాయి. ఇది విశ్వకర్మ పురాణం. ఓకే. ఆ పనిముట్లు చూడండి అంత దగ్గరగా. ఆ పనిముట్ల చరిత్ర, విశ్వకర్మ చరిత్ర ఇందులో ఉంటుంది. ఓకే. అంటే విశ్వకర్మలకు సంబంధించిన చరిత్ర మొత్తం ఈ యొక్క పటం కనబడుతుంది. ఎస్. ఇది రుంజా అనేవాళ్ళు పట్టుకొని పోవాలి ఊరూరికి. ఇది చూసి వాళ్ళని రాణిస్తారు, వాళ్ళని గురువులుగా భావిస్తారు. ఒక రుంజ వాళ్లే కాకుండా విశ్వకర్మలకి సంబంధించిన ఉపకులాల వాళ్ళు ఎవరి దగ్గరైనా ఒక్కొక్క రకం ఉంటాయి. ఓకే. దీన్ని రాగి రేకులు అంటారు. సరే, ఇదంతా కూడా తెలుగు. ఇప్పుడు ఈ తాళపత్రాలు రాయడానికి ఉపయోగించేటువంటి ఘంటాలు. ఈ ఘంటాలు పెట్టుకోవడానికి ఇక్కడ ఒక వస్తువు. తర్వాత ఇక్కడ ఈ కాగితం రాత ప్రతులు రాసుకోవడానికి మళ్ళీ ఇక్కడ ఇంక్. అదొక రకమైన. మన దగ్గర ఒక 35 రకాల ఇంక్ బాటిల్స్ ఉన్నాయి. పురాతనం. ఆ తర్వాత ఇది అన్నమయ్య కీర్తనలు. తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి రాగిరేకులను వారి అనుమతితో మనము క్లీన్ చేసి దానిని డిజిటల్ చేసి పెట్టాం. ఎందుకంటే అవి బ్రతికి ఉండాలి. అవి మరొకసారి 12,000 రాగిరేకులు పోతే మనకు మిగిలింది 2-3 వేలే. ఇప్పుడు ఈ బుక్ ఎన్ని సంస్కృతం సార్? ఇది 150 ఏళ్ల కిందిది. 150 ఏళ్ల కిందిది ఇంకా స్టిల్ ఇట్లా ఉందంట. ఎస్, చేతితో తయారు చేసుకున్నారు. మనం ఇది చినిగిపోతుందని చైనా నుంచి తెప్పించినటువంటి టిష్యూ పేపర్, ఈ టిష్యూ పేపర్తో వాటిని అతికించి పెట్టాం పాడు కాకుండా. ఓకే. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి అక్షరాలని మనం నింపాల్సి ఉంటుంది. ఓకే. అది ఆ పని చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇగో ఇది ఇది మన తోలుతో తయారు చేసినటువంటి కాగితం. దీని మీద కూడా అక్షరాలు రాసుకున్నారు. ఓకే. ఆ తర్వాత ఇది కొయ్య పుస్తకం, అక్షరాలు. ఓకే. ఓహో, చెక్కతోటి చెక్క పుస్తకాలు. ఎందుకంటే వాడు పేపర్తో తయారు చేసుకుంటే పోతున్నాయి, తోలుతో చేసుకుంటే కొంతకాలమైనా బతికినాయి. ఆ తర్వాత రాగిరేకుల మీద రాసుకున్నాడు. అన్నమయ్య 12,000 శాసన అది రాగిరేకుల మీద మొత్తం సాహిత్యం నిక్షిప్తం చేశారు. కాకపోతే చరిత్రలో అవన్నీ లుప్తమై కొద్ది మాత్రమే మిగిలిపోయాయి. ఇవి చుట్టలు. ఈ చుట్టల లోపట మత చరిత్ర, కుల చరిత్ర, సాంస్కృతిక చరిత్ర, కళారూపాల చరిత్ర, వాద్యాల చరిత్ర లిఖించబడి ఉంది. ఈ ఆలయాన్ని ఎవరు అది వాళ్ళ మఠాలు, ఆ తర్వాత పీఠాలు ఉంటాయి. ఆ మఠాలు పీఠాలలో ఇలాంటి వాళ్ళ చరిత్ర సంబంధించినవి మాత్రము ఉంటాయి. దీనిని మనం తీసుకొచ్చి ఈ చిరిగిపోతున్నట్టు దానిని మళ్ళీ బాగు చేయించాం. ఇది క్లాత్ ఒకటి పెట్టించేసి చేయించాం. అంటే మీ ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి సార్? ఇంత కలెక్షన్ ఇవన్నీ ప్రజల సృజనాత్మక శక్తి, ప్రజల ఆస్తి, ప్రజల చరిత్ర,
సామాజిక చరిత్ర ఉంది ఇందులో, కాబట్టి నాకు ఆసక్తి. వీటి నుంచి సమగ్రమైనటువంటి చరిత్ర నిర్మాణం కోసం ఇవి ఆధారాలుగా ఉంటాయి. ఓకే. ఆ చరిత్ర లేకుండా మానవ జాతి చరిత్ర అంతా తప్పుల తడక. అవును. మండూక ప్లుతి అంటాం, కప్పదాటు. ఇక్కడి నుంచి ఒక 500-600 ఏళ్ళు చరిత్రకి ఆధారాలు లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. అటువంటప్పుడు ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆధారాలను ప్రామాణికంగా గుర్తించి చరిత్ర రచనని చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవి మాస్కులు అంటాం. అవును. ముఖ తొడుగులు అవును. వివిధ రకాలుగా ఉంటాయి. అవును. ఇవి ఎందుకు ఉంటాయంటే ఇవి నాటకాలు వేసినప్పుడు, వివిధ పండుగలు దేవరలు పెట్టినప్పుడు పిల్లలకు ఆయా సందర్భాలలో ఆయా పురుషులకు సంబంధించినవి వాటిని చూపించి ఇది మన ప్రాచీన చరిత్ర అని చెప్తారు. ఇది ఆదిలాబాద్ గోండులు, ఇది ఆదిలాబాదు, ఇది కోయలవి, గుత్తి కోయలవి, ఇవన్నీ మనకు ఇవి కూడా 45 ఉన్నాయి మన దగ్గర. వివిధ ప్రాంతాలకు వివిధ తెగలకు సంబంధించినవి. ఇది పక్షిని గుర్తు చేయడం కోసం, పక్షిని పరిచయం చేస్తారు పిల్లలకు. అవునవునవునవును. ఓకే ఓకే ఓకే. ఇది ఇట్లా ఉంటుంది, దీని ముక్కు ఇట్లా పెద్దగా ఉంటుంది అని పిల్లలకు చెప్తారు. దీని దగ్గరికి పోయినప్పుడు ఆ ముక్కుతో మనను కాటేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం. అట్లా అది అవి సార్. ఇది నాకు నచ్చిన నా కలెక్షన్లో గొప్ప సంగీత వాద్యం. ఇది అడవి దున్న కొమ్ము. ఆ కొమ్ముని కూడా ఇందులోనే చెక్కారండి. ఇది పెట్టింది కాదు ఇది. దాన్ని ఇలా ఊదితే ఇది ఊదే వాద్యాలకు మూలం. దాదాపు కిలోమీటర్ దూరం ఈ సౌండ్ వస్తుంది. ఇది అత్యంత ప్రాచీనమైనది. ఇది ఈ ఇక్కడ దీనిని బట్టి దీని ప్రాచీనతని మనం చెప్పవచ్చు. ఇది ఎన్ని ఇయర్స్ ఏంటో సార్? దాదాపు 500-600 ఏళ్ళు, ఈజీగా 800 ఏళ్ల వరకు ఉంటుంది. అంటే అది ఖచ్చితంగా అని కాదు, మీరు ఇప్పుడు తీసుకెళ్ళి దీన్ని పరీక్షించి చూడండి, అంతే వస్తుంది. ఎందుకంటే వీళ్ళ చరిత్ర తీసుకున్నప్పుడు మా తాత ముత్తాతలు ఫలానా గోత్ర పురుషుడు ఉన్నప్పుడు అని చెప్తారు. సమ్మక్క సారమ్మ ఉన్నప్పుడు దీనిని మా ఇంట్లో ఇది కుంకుమ భరిణె పెట్టుకున్నాము అంటారు. ఆమె కుంకుమ భరిణె రూపంలో ఉండిపోతుంది కదా, అట్లా. ఇవి కడియాలు మన దగ్గర అన్నీ ఎగ్జాగరేషన్ కాదు, మీరు రండి చూడండి ఎప్పుడైనా కానీ. దీని మీద ఒక్కదాని మీద ఒక స్టోరీ చేయొచ్చు. అన్ని రకాలైనటువంటి ఖాళీ అందెలు. ఇప్పుడు ఇంత బరువు ఉన్నటువంటి, ఇంత బరువు కాదు, ఇంతకంటే డబుల్ బరువు కూడా వాళ్ళు వేసుకొని చేసినారు. అవన్నీ కూడా మన కలెక్షన్లో ఉన్నాయి. దీన్ని మాత్రం అంచనా వేయకండి తక్కువ. ఇది కాకిపడగలు. ఈ కాకిపడగల వాళ్ళని మనకు ఒక కులం ఉంటుంది. వాళ్ళు చరిత్ర గానం చేసేటప్పుడు ఊరూరుకు సంచారం చేసినప్పుడు ఇది ఆధార్ కార్డు లాంటివి. ఇది కాకి పడగ. అట్లాగే మనకు గుర్రం మల్లయ్యలని వాళ్ళు ఉంటారు. ఒక గుర్రము, ఒక వ్యక్తి, ఒక కుక్క. అట్లా తెరచీరల వాళ్ళకు ఉంటారు, కొమ్ముల వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క గుర్తింపు కార్డు. ఇది ఉంటేనే వాళ్ళు సంచారం పోతారు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు వీళ్లకు అనుమతిస్తారు. ఓకే. ఇది 18 రోజులు ఆగకుండా వెలిగేటువంటి దీపం. ఇందులో తీసి ఇక్కడ నుంచి నూనె పోస్తారు నిండుగా. పోసి దీన్ని ఇట్లా పెట్టి ఇలా పెట్టేస్తారు. అప్పుడు దీపం ఇక్కడ వెలుగుతుంది. ఇది వెలిగిన కొద్దీ, కాలినా కొద్దీ ఇక్కడి నుంచి ఒక్కొక్క చుక్క పడుతుంది. అట్లా దీపం, అఖండ దీపం అంటాం మనం. ఆ తొడుగులలో చాలా రకాలు ఉంటాయి. అవి ఎక్కువగా కర్ర తొడుగులు శ్రేష్టము. అయినప్పటికీ కూడా ఇత్తడి, బ్రాంజ్, మిగతా రాగి, ఈ మాస్కులు కూడా ఉంటాయి. ఇవన్నీ వాయిద్యాలు సార్. ఇవి వాద్యాలు. ఇది గోండి వాద్యం, ఇది డప్పు. ఈ డప్పు మామూలు కాదు. ఇది మీరు 5-6 మేము ముట్టుకోక కొన్ని 100 సంవత్సరాలు అవుతుంది. నేను 50 ఏళ్ళకు ముందు 50 ఏళ్ళ ముందు తయారు చేయబడ్డది. ఇది చాలా పర్ఫెక్ట్గా ఇక్కడ డిజైన్ కూడా. డిజైన్
ఈ శబ్దం అంత బాగా రావడానికి అది కారణం. ఓహో, ఇది మళ్ళీ తోలుతో తయారు చేసింది. ఇది అంత తోలే, ఆ, అందుకే అన్ని సంవత్సరాలు కానీ అది చాలా పర్ఫెక్ట్గా ఉంది. పర్ఫెక్ట్గా ఉంది. ఇది బైండ్ల వాళ్ళ జముకు. ఇది చిన్న జముకు, ఇది అతిపెద్ద జముకు. ఓహో, ఈ దీనికి వాడినటువంటి ఈ చర్మము పైకి కనిపించే చర్మం కాదు జంతువుది, పొట్టల మీద ఉండే చర్మం ఇది, అందుకనే చాలా సెన్సిటివ్. ఇప్పుడు ఈ పొట్ట చర్మము ఇది పోతే దాన్ని మళ్ళీ పొట్ట చర్మం తీసి పెట్టే పరిస్థితిలో మనం లేము, తీసేవాడు లేరు. ఆ విద్య నశించిపోతున్నది. అవును, అది గోండి. అమ్మో, ఇది చాలా పెద్ద. కొట్టండి, అది కూడా కొట్టండి, ఎంత శబ్దం వస్తుందో. ఇట్లాంటి డప్పులు మన దగ్గర 25 ఉన్నాయి, రకరకాల డప్పులు. ఈ తోలుతో వేసిన సార్? ఎస్. ఓ, ఇది దీపం సార్. ఇక్కడ ఉన్నవన్నీ కూడా దీపాలే. మన దగ్గర ప్రత్యేకమైనటువంటి మ్యూజియం దీపాలు, భారతీయ దీపాలు. దాంట్లో ఆదివాసులవి ఉన్నాయి, జానపదులవి ఉన్నాయి, శిష్టులవి ఉన్నాయి, గుడిలో పెట్టేటివి ఉన్నాయి, ఆ తర్వాత చెట్టు కింద పెట్టేటివి ఉన్నాయి, ఇంట్లో పెట్టుకునేటివి ఉన్నాయి. మొన్నటి వరకు కరెంటు లేని సమాజం మనది. వాళ్ళు ఎలా పెళ్ళిళ్ళు ఎలా చేశారు, పేరంటాలు ఎలా చేశారు, అమావాస్య చీకట్లో ఎలా బతికారు, వాళ్ళకి ఏ లైట్లు ఉపయోగించుకున్నారు, మనకు టార్చ్ లైట్లు ఉన్నట్టు వాళ్ళకేం లైట్లు ఉన్నాయి. మనకు అద్భుతమైనటువంటి పెళ్లి దీపాలు వాళ్ళు ఎలా పెట్టుకునేవారు, దీపస్తంభాలు ఎన్ని రకాలు ఉన్నాయి అంతా. సరే, ఇప్పుడు ఇంత పెద్ద కలెక్షన్ ఉంది కదా, ప్రభుత్వాల నుంచి మీకు ఎలాంటి మద్దతు కానీ సపోర్ట్ కానీ, అంటే మ్యూజియం లాగా చేద్దాం అనేటువంటి 10 ఏళ్ల వరకు కూడా చిన్న చిన్న అరకొర సహకారమే తప్ప మాట సహకారమే. టిఆర్ఎస్ వాళ్ళు, బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు మనకు ఒక చిన్న క్వార్టర్ ఇచ్చారు, ఇప్పుడు ఒక చిన్న క్వార్టరు, ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒక చిన్న క్వార్టర్ ఇచ్చి ఉస్మానియాలో మనకు 2 క్వార్టర్లలో కట్టుకోమన్నారు. గవర్నమెంటే దానిని బాగు చేస్తుంది. ఈలోగా అక్కడ విద్యార్థుల్లో కొంతమంది, ఉపాధ్యాయుల్లో కొంతమంది అపోహలకు గురై అవాకులు చవాకులు చెప్తున్నారని విన్నాను. అది సహించరాని విషయంగానే ఉండిపోతున్నది. ఇది మన ముర్ము గారు మేము ఆదివాసీ స్క్రిప్ట్ని బాగు చేశాము, ఆ స్క్రిప్ట్ని వారికి చూపిస్తున్నాం. ముర్ము గారు స్వయంగా మీరు చూశారు. ఇది గుంజాల గోండి లిపి అక్షరాలు. ఒక్కొక్క, ఇది కా అక్షరం, ఇది తా అక్షరము, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క 3x3 స్లాబ్ చేయించి ఆ 42 అక్షరాలకు ఇక్కడి నుంచి సగం అటు ఉంది. మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్, ఆవిడ కల్చర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వాళ్ళు అట్లా దీన్ని పట్టుకొని మనము ఇంతవరకు గోండులకు, కోయలకు వారి వారి భాషల్లో అది తెలుగులో వాళ్ళ భాష నేర్పించాం, చదువు నేర్పించాం. కానీ ఇప్పుడు వాళ్ళ అక్షరాలలో వాళ్లకు చదువు చెప్పిస్తున్నాం. మీరు రాసింది కంప్లీట్గా మేము రాసినవి. ఈ అక్షరాలను కూడా మేము సాఫ్ట్వేర్ చేయించి ప్రపంచ గుర్తింపు కూడా తీసుకొచ్చాం. ఒకసారి మనం మిగతా కలెక్షన్ కూడా ఒకసారి చూద్దాం సార్. అయిపోయిన ఇక్కడ వరకు చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాం వాస్తవంగా. సో ప్రధానంగా అంటే మీరు ఎన్ని స్టేట్స్లో కలెక్ట్ చేయడం జరిగింది? 7 స్టేట్స్. అంటే మన తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్ కాకుండా జార్ఖండ్ దాకా పోయినారు, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి మధ్యప్రదేశ్ వస్తుంది. ఎందుకంటే ఇదంతా ఒకనాడు బస్తర్ జిల్లా, అది బస్తర్ ప్రాంతం. ఈ బస్తర్ ప్రాంతంలో మనకు ఇన్ని 7 రాష్ట్రాలు, మొత్తం రాష్ట్రం ఉండదు, కొంత రాష్ట్రంలో కొంత భాగం ఆ సరిహద్దులు. అక్కడ మనకు ఎక్కడైతే కనెక్షన్ దొరుకుతుంది, కాంటాక్ట్ దొరుకుతుంది అనుకున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి వాటిని సేకరిస్తాం. అంటే మీకు ఈ సమాచారం ఎట్లా వస్తుంది? ఈ మధ్యప్రదేశ్లో
ఇక్కడ గోండవాళ్ళు ఉంటారు, ఆదివాసులు ఉంటారు, సమాచారం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది మన కోయలకి సంబంధించి మనము భద్రాచలంలో మాట్లాడతాం కొంతమందితో. వాళ్ళు మా పూర్వీకులు గుత్తి కోయలము, మేము ఒరిస్సాలో ఉన్నాము, ఓకే, మల్కన్గిరిలో ఉన్నాము, ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో ఉండేవాళ్ళము, ఓకే, ఫలానా చోట మా ఊరు ఉంది, మేము ఇక్కడికి బతకడానికి వచ్చాము అన్నప్పుడు వాళ్ళ దగ్గర పేరు అవి తీసుకొని ఫోన్ ఉంటే ఫోన్ చేయించి, లేకపోతే మనమే వెతుక్కుంటూ పోయి, మనకు తెలిసిన వాళ్ళు కావాలి, లేకపోతే మనం కలెక్షన్ చేయలేం. కొత్త వాళ్ళ దగ్గరికి పోతే ఏమో అనుకుంటారు, భయపడతారు, రానివ్వరు, మాట్లాడరు, క్లోజ్. కాబట్టి వాళ్ళను అంటే కొన్ని ప్లేసెస్లో ఆదివాసీలు కొంచెం క్రూరంగా ఉంటారు, మనుషులను చూడంగానే మానవ జాతి చూడంగానే కొంచెం దాడి చేస్తారు ఉంటాయి కదా. మానవులను బయట వాళ్ళను చూసి వాళ్ళు భయపడతారు, వీళ్ళు ఏదైనా మమ్మల్ని మోసగిస్తారు, మా సంతకాలని కూడా తీసుకుపోయినా మాకు అన్యాయమే, మాది ఏదైనా అది సేకరణ పేరుతో కూడా మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బాంబే ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ధాన్యము, చింతపండు, ఉప్పు కాదు పప్పు, ఏదైనా వాళ్ళు తీసుకుపోతారు తక్కువ ధరకి. కానీ జనరల్గా ఆదివాసీ గూడాలు కావచ్చు, ఆదివాసీ ప్రాంతాలలో అసలు వాళ్ళకు లిపి ఉండదు, లాంగ్వేజ్ ఉండదు, అసలు వాళ్ళకి ఏం తెలియదు, మానవ సంబంధాలే ఉండవు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఒక అదంతా అపోహ. ఈ అపోహ ఎందుకంటే వాళ్లకు భాష ఉంది, ఎందుకంటే సాహిత్యం ఉంది, కానీ లిపి లేకపోవచ్చు అన్ని తెగలకు. ఓకే, కొన్ని తెగలకు లిపి కూడా ఉంది, కొన్ని తెగలకు లేని చోట పాత లిపి ఉంటే మనం బాగు చేసి దాన్ని డెవలప్ చేశాము. ఓకే, అట్లా లోపల. సో ప్రస్తుతం మనం ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు ఒక రూమ్కి సంబంధించి కొన్ని, అందులో దాదాపు ఒక 5% కూడా కలెక్షన్, ఆ 5% సంబంధించిన కలెక్షన్, దాని చరిత్ర ఏ విధంగా ఉందనేటువంటి కోణంలో చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ కూడా మనతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. సో అయితే మనం ఇంకొక ఇలాంటి రూమ్లు, ఇప్పుడు మనం చూసినట్టు రూమ్లు ఇంకొక 6-7 ఉన్నట్టు మనకు చెప్తా ఉన్నారు వీళ్ళంతా కూడా. సో సార్ తోటి కలిసి ప్రొఫెసర్ మనోజ గారు కూడా చాలా కలెక్షన్ చెప్పడం జరిగింది. ఈ ఒక రూమ్లో చాలా కలెక్షన్ కూడా ఉంది. ఒకసారి మేడం ఒకసారి లోపలికి తీసుకెళ్తే కొన్ని విషయాలు మేడం గురించి చెప్పాలంటే 2016లో ఎర్రకోట దగ్గర మనం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15 రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు జెండా వందన చేస్తారు. సో ఆ క్రమంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రథాలు ప్రదర్శించిన క్రమంలో మేడం గారి ఆధ్వర్య నాయకత్వంలోనే మన తెలంగాణ సంబంధించినటువంటి రథం ఏదైతుందో దాన్ని మన కాలరూపాలు, మన సమ్మక్క సారక్క కావచ్చు, లేకపోతే చాలా తెలంగాణ తల్లి కావచ్చు, బతుకమ్మ కావచ్చు, చాలా రకాల రిప్రజెంటేటివ్స్ ఏవైతున్నాయో మేడం గారే ఆ రథానికి సంబంధించినటువంటి దానిలో నాయకత్వం వహించారు. అదొక మేడం గారికి సంబంధించినటువంటి గొప్ప విషయం అది. సో మేడం, మీరు ఈ ఇంత పెద్ద ఎత్తున కలెక్షన్లో ప్రొఫెసర్ తిరుమల గారు జయధీర్ తిరుమలరావు గారు దాదాపు 50 సంవత్సరాలు వాళ్ళు కలెక్షన్ ఇస్తారు. మీరు సార్ తోటి అంటే ఈ కలెక్షన్లోకి రావడం గల ముఖ్య కారణం ఏంటి అసలు? నేను బేసిక్గా మీరు అడిగిన ప్రశ్న సరైంది. బేసిక్గా నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ని. ఓకే, ఇంగ్లీష్ అండ్ కల్చరల్ స్టడీస్. ఓకే, దీంతో పాటుగా ఒకసారి ఈ అధ్యయనాల పట్ల ఉన్న ఒక మక్కువ ఉంటుంది. తర్వాత అయ్యే పరిశోధనలన్నీ అన్ని పైన పరిశోధనలు తిరుమలరావు గారితో చూసినప్పుడు అది గ్రౌండెడ్ రూట్స్కి వెళ్ళిన లోతైన పరిశోధన. ఆ పరిశోధన వెనకాల నడిచినప్పుడు క్షేత్ర పర్యటనలో ఒక్కొక్క దాంతో తిరుగుతున్నప్పుడు అట్లా 25-26 ఏళ్ళ పని సాంగత్యంలో చూసింది. ఇవన్నీ ఎలాగా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చెప్తుంది. ఈ గజ్జల నుంచి అక్కడ మీ వెనకాల ఉన్న అది ఏదైతే ఈతాకులతో చేసిన దుబ్బు వాద్యం వాళ్ళు, అవి ఇది వాయిద్యం గుజ్జుడు మొగ్గలు అంటారు వాడు. అవి కోయ ఆడపిల్లలు వాళ్ళు స్వంతంగా చేసుకుంటారు. ఎవరో తండ్రో అన్ననో చేసేవారు, వాళ్ళు చేసుకుంటారు అవి. ఇది దీని గురించి ఏమంటారు? అది దుబ్బు వాద్యంతో పాటుగా ఉన్నప్పుడు అక్కడ ఆ దేవతకి చేసే దానికి ఉండే తొట్టిల్లాగా చేస్తారు. అది కథనంతో పాటుగా ఉంటాయి, మనకు వివిధ రూపాలలో ఉంటాయి అవి. ఆ రూపాలలో ఉన్న వాటికి సంబంధించి ఇవి అత్తర్ల కోసమని చర్మంతోని చేసుకుంటారు. ఇవి ఎక్కడ కలెక్ట్ చేశారు మేడం? ఇవి కూడా ఇలాగేనండి. ఇవి ఇక్కడి కమ్యూనిటీ ఓల్డ్ సిటీ
ఓల్డ్ ఇన్హాబిట్స్ అంటాం కదా, పాత వాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళలో. ఓకే. ఎందుకంటే మనకి తెలిసిన పర్ఫ్యూమ్స్ అత్తర్లు కాకుండా వాటిని ఎలా, ఇది డోడోంకా, అలాగా ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క నేపథ్యం. ఓకే. దాన్ని ముఖ్యంగా ఆదిధ్వని ఫౌండేషన్తో ఇక్కడ నేర్చుకుంది ఏంటంటే, ఇది దాదాపు 7-8 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన పరిశోధన అక్కడ జరుగుతుంది. ఇప్పుడు మీ చేతిలో ఇది పట్టుకున్నారు, ఇది ఉడుముది. ఉడుముతోని చచ్చిపోయినవి ఇవి ఎక్కడ ఫారెస్ట్ వాళ్ళని చూసుకుంటారు. ఈ కలెక్షన్ లో, ఆదిధ్వని కలెక్షన్ లో ఉడుముది ఉంది, ఉడతది ఉంది, పిల్లిది ఉంది. ఇలాగా ఎట్లాగా ఎప్పుడైనా ఏ ఆదివాసి అయినప్పటికీ తన చుట్టూ ఉన్న ప్రకృతి వనరులని ఉపయోగించుకుని తన కళని కానీ తన జీవనాన్ని కానీ అమర్చుకున్నాడు. అట్లాంటివే ఇవన్నీ ఇవన్నీ దీపాలు ఎక్కడ నుంచి కలెక్ట్ చేశారు మేడం? ఈ దీపాలు తిరుమలరావు గారికి ఒక ఇది ఉంటుంది. ఈ ఎన్నెన్ని రకాల దీపాలు ఉంటాయి, మట్టి నుంచి, ఇనుము నుండి, ఇత్తడి నుండి, వేరు వేరు రకాలు ఉంటాయి. ఇక్కడ మీకు చెప్పాల్సిన ఒక పెద్ద విషయం ఏంటంటే, గోండ్లు కానీ కోయలు కానీ వీళ్ళు ఒక్కొక్క మాసంలో, ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన దీపం వెలిగించుకుంటారు. మనలాగా స్విచ్ చేస్తే వేసే లైటు, ఏదో 2 దీపపు కుందులు పెట్టి దేవుడు ముందు పెట్టే దీపము కాదు. పుష్యంలో వెలిగించిన దీపం మళ్ళా మాగంలో ఉండదు. అట్లా ఒక్కొక్క దీపం ఒక్కొక్క రిచువల్కి, ఒక్కొక్క ఆచారంలో వెలుగుతుంటుంది. ఇది బయటి లోకానికి తెలియని విషయం. ఇది తెలవడానికని ఆదిధ్వనిలో 380 రకాల దీపాలు ఉన్నాయి. అది ఒక విధంగా దాన్ని కూడా ఒక మ్యూజియంగా తయారు చేయాలి. అంటే మన సంస్కృతి వైవిధ్యత తెలియడానికి ఇవన్నీ రూపొందించుకున్న ఇది ఆ పెద్దది. ఇంకొకటి కూడా ఉంటుంది, అది డోక్రా పనితనంతో. ఇవి ముఖ్యంగా వాటిని చూసినప్పుడు ఆ వైవిధ్యతతో పాటుగా ఆ నైపుణ్యత, కళాకారులు చేసుకునే వాళ్ళ కళాకారులది. ఇంకొకటి మీరు చూస్తారు, అందులో 2 కిలోల నూనె పడుతుంది, 2 లీటర్ల నూనె పడుతుంది. బోర్లు ఇస్తాము, చుక్క చుక్కగా చూపించారు కదా, అది అద్భుతమైన ఇది. అంటే మనం పిల్లలకి ఇప్పుడు సైన్స్ ఫేర్లకు పంపించదగ్గ ఇది. దీన్నే మనం ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఇది పెడితే గనక నాలెడ్జ్ సిస్టమ్స్, ఇవన్నీను ఎథ్నిక్ నాలెడ్జ్ సిస్టమ్స్, ఆ నాలెడ్జ్ సిస్టమ్స్ని ఇక్కడ మీరు చాలా ఇదిగా చూడవచ్చు. ఇక్కడ ముఖ్యంగా చూసినప్పుడు ఇక్కడ మీరు ఇది చూడాలి. ముఖ్యంగా ఈ బొమ్మలతోనే ఆగిపోకుండా ఇక్కడికి వచ్చి చూడాలి. ఇది అత్యద్భుతమైన కలెక్షన్ ఆదిధ్వనిలో. ఇక్కడ ఒక స్త్రీ బొమ్మ కనపడుతుంది వెనకాల. నేనైతే దాన్ని ఇంచు కూడా కదపలేను. ఒకసారి మేము కలపొచ్చా? మీరు ఇట్లా అంటే వెనకాల తీసుకుంటే ఇది స్త్రీ బొమ్మ, ఇది స్త్రీ, వెనకాల పురుషుడు ఉంటారు. ఇదంతా వాళ్ళ వంశానికి సంబంధించింది. ఇట్ టెల్స్ మురియాగోన్స్ కి సంబంధించి మొత్తం వాళ్ళ వంశకథను ఒక్కొక్క కింది నుంచి ఒక్కొక్క పోస్చర్, ఒక్కొక్క ఇదిలో వాళ్ళ కథ వాళ్ళు చెప్పుకోవడానికి. ఇది మనం మెయిన్ మురియాగోండ్లకు సంబంధించి. ఇది చూస్తే మనం ఒట్టిగా ఇత్తడిలో పోసేసిన ధ్వజస్తంభాల ఇదా అని పోల్చుకోవాల్సిన అవసరం ఉంది మనకి. అంటే భారతదేశంలో ఏదైనా ఒక ఉత్తమమైన కళాకృతులు అన్ని పోలిక అసలు లేదు. ఇంత పెద్ద ఈ గుంజలో, ఇంత పెద్ద దుంగలో కంప్లీట్ ఒక వంశ చరిత్ర ఉంది అంటే ఇది మామూలు. అది మళ్ళీ మీరు చూడండి ఇక్కడ, ఇది చూడండి చెక్కడం. ఇది మనం 1000 స్తంభాల గుళ్ళో చూస్తాం, ఇట్లాగా రామప్ప గుళ్ళో చూస్తాం. అట్లాగా చెక్కలో చెక్కడం, అవేమో రాయితోని. ఇది కేవలం భారతదేశంలోనే సాధ్యమవుతుంది. ఇట్లాంటివన్నీ
ఆదిధ్వనిలో ఉన్నాయి. ఇట్లాంటివన్నీ ఇది డోక్రా కలెక్షన్. ఇది ఒక దగ్గర వెలిగించినప్పుడు వాళ్ళ దగ్గర పోయింది, ఇంకా ఇంత ఉంటుంది, ఇంకా చాలా ఇంకా ఒక ఎత్తు ఉండేది. ఇది ఇవన్నీ మీరు చూడగలుగుతారు. ఇదంతా చేతి, ఇది కూడా కంప్లీట్ ఆదివాసులేనా? అయ్యో అది చూడండి మీరు, ఈ చేతంతా డోక్రాది. అది ఇది పెట్టుకుంటారు, సాంచా మౌల్డ్ పెట్టుకుంటారు, పెట్టుకుని లాక్ వ్యాక్స్. అది జనరల్ గా ఆదివాసులకు సంస్కృతి ఉండదు, వాళ్ళు సమాజానికి దూరంగా అది ఉంటారు, అనుకున్న ఉంటారు. వాళ్ళం మనం అజ్ఞానులం. అసలు చరిత్ర ఉంది, అసలు నిపుణత ఉంది, అసలు స్కిల్ ఉంది, అసలు అయిన ఆస్థెటిక్స్ సౌందర్యాత్మక దృష్టికోణం ఉంది. ఈ బొమ్మ చెక్కుకున్నప్పుడు ఈ పంచమీది ముడతలు వచ్చాయి. అవును, అరే ఈ పంచమీది ముడతలు కూడా వచ్చాయి. అవును, ఇది చెక్కడంలోనే అంటే కళాత్మక దృష్టి అన్నప్పుడు దానికి ఇదిగా చెప్తున్నాను. ఇవన్నీ నేను అట్లాగే ఇదిగోండి, ఇది ఉంది, ఆ చెక్కడం మీరు చూసుకోవచ్చు. ఇది అచ్చు, ఇది అచ్చు బట్టల మీదనండి, బట్టల మీద వేసే అచ్చులు. ఇట్లాగా ఒక్కొక్కటి మీరు అవన్నీ ఆ మూలకి వెళితే అవన్నీ. ఇప్పుడు ఇది పెద్ద డోలు, ఇది పెద్ద డోలు, మీరు కొట్టి చూడవచ్చు. జనరల్ రాజ్యాలు ఉన్నప్పుడు యుద్ధం కోసం సిగ్నల్ తీసుకోవాలి. ఇది అది కింద. ఇది ఎన్ని ఇయర్స్ కలెక్షన్ మేడం? ఇది 150 పైన ఉంటుంది. ఇది వచ్చేసి గుత్తి కోయల్ది. ఓకే, ఇది కిరీటం లాంటిది. గుత్తి కోయల్. అవును, ఓకే. ఇది వాళ్ళ డాన్సులకు సంబంధించినటువంటి రాజు వేసుకునేటువంటి అది లేదు, ఒక డాన్స్ లో ఇది పెట్టుకుని చేయడం వాళ్ళకి వాళ్ళ అలవాటు అది. సో మొత్తం ఈ మీరు దాదాపు ఒక 6-7 రూములు ఉన్నట్టున్నాయి ఈ కలెక్షన్ సంబంధించి. ఇదంతా మీరు కూడా ఎంత ఒక 25 సంవత్సరాల నుంచి ఈ కలెక్షన్స్ లో మీరు భాగస్వామ్యున్నారు. దాదాపు చాలా శ్రమ పడి ఉంటారు, చాలా ఆర్థిక శ్రమ, అన్ని రకాల శ్రమలు మీరు ఆర్థికంగా అయితే తిరుమలరావు గారు చూసుకుంటారు. దీని వెనకాల ఉండడం, దానికి సంబంధించిన రీసెర్చ్, దానికి సంబంధించిన ఇతరత్ర వ్యవహారాలు, అవన్నీను ఆర్థికంగా ఓకే అందరికి. సో దీనిలో అంటే చివరిగా మీరు అంటే ఇంత చాలా లాంగ్ జర్నీ, 25 years, సారేమో 50 years, కానీ ఇంతవరకు ఒక రూపానికి అంటే ప్రజలకు భవిష్యత్ తరాలకు ఇలాంటి చరిత్ర తెలియకుండా ఉండడానికి ప్రభుత్వాల నుంచి మీకు ఎలాంటి సహకారం కూడా లేదు. సో దీనివల్ల అంటే మీరు ఏమన్నా కొంచెం రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా? ఈ చరిత్ర తెలియాలి, భవిష్యత్ తెలియకపోవడం వల్ల మీరు బాధపడుతున్నారు? రిగ్రెట్ అంటే ఏం లేదండి. ఎన్ని రోజులు ఉద్యోగాలు చేసుకున్నాం, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇదంతా పరిశోధన అనుకున్నాము. సార్కి ఆ పరిశోధన కోసం కలెక్ట్ చేస్తా ఇది ఇంకా కలెక్ట్ చేద్దామని పడింది మాకు. ఇంకా ఇవన్నీను ప్రదర్శనకి సంబంధించిన వస్తువులుగానే అంటే ప్రదర్శన అంటే ఒక పెద్ద ఇది ఉంటుంది భారతదేశంలో. ఇది కాదు ముఖ్యంగా వీటిలలో సరిగ్గా కావు భాషలలో, అది దానికి పెద్ద అంటే ఇది ఎక్సెప్షన్ అన్నమాట. ఒక్కొక్కటి ఇదైనప్పుడు ఇంత సరైన అంశాలు ఉన్నప్పుడు వీటిని బయటి దేశాలకి, ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటిదంటే వీటితోని బయటి దేశాలకు కూడా ఏదో నేను పాలమూరు యూనివర్సిటీ నుంచో అట్లాగా కాకుండా ఆర్థికల నుంచి మాకు ఆహ్వానాలు అందుతాయి బయటి దేశాలకు కూడా. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ పనికి గుర్తింపు ఉన్నప్పుడు అది ఉస్మానియాలోనే ఉంటే ఇంకా సరిగ్గా ఉంటుంది అని చాలా మంది విద్యార్థులు కూడా దీని చరిత్ర అందగలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము నాలెడ్జ్ సిస్టమ్స్ మనకి తెలియాలి అనుకోవడం వేరు, ఒక కళ్ళతోని చూపించి నాకు తెలిసి నేను 10 బ్యాచ్లకి ఆదిధ్వని బ్యాక్డ్రాప్లో వాళ్ళకి చెప్పాను పాఠాలు. నేను ఆ తేడా తెలుస్తుంది. చాలా మంది గ్రూప్స్లో వీటిలలో వచ్చినప్పుడు ఆంథ్రపాలజీ బేస్ మేము చెప్పము ఎప్పుడు ఆంథ్రపాలజీ అని, కానీ ఆ బేస్ ఉంటుంది దీంట్లో. ఆ సమూహపు చరిత్ర ఏంటి తెలుసుకున్నప్పుడు వాళ్ళకి చదువుకోవడం ఎలాగా అన్నది తెలుస్తుంది. సో ఇప్పటిదాకా మనం ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావు గారు, అదేవిధంగా ప్రొఫెసర్ మనోజ గారు వారు గత
50 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఏదైతే రీసెర్చ్ కానీ వాళ్ళ కలెక్షన్ కానీ ఈ సంస్కృతి ఏదైతుందో జానపద సంబంధించినటువంటి కళారూపాలు కావచ్చు, లేకపోతే ఆదివాసి సంబంధించిన కళారూపాలు కావచ్చు, ఎట్లా ఒక్కొక్కటి కలెక్ట్ చేసి దాని చరిత్రను ఏ విధంగా పొందుపరచడం మనం కూడా చూసినాం. సో ఇదే యజ్ఞంలో భాగంగా వీరితోటి కలిసి మన తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ యాదవ్ గారు కూడా ఈ కలెక్షన్స్లో వారు కూడా చాలా సీరియస్గా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. సో వారిని అడిగి కూడా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న, మీరు ఈ మహాయజ్ఞంలో దాదాపు మీరు ఎప్పటి నుంచి సారేమో 50 సంవత్సరాలు ఉంటున్నారు, మేడేమో 20 సంవత్సరాలు ఉంటున్నారు, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఈ యొక్క యజ్ఞంలో భాగంగా? నాది ఇంటికే మందం అబ్బా, నాది ఏం లేదు కానీ సార్తో నేను ఛత్తీస్గఢ్ అటు ఇటు ట్రావెల్ చేసినాం. వారిది ఒక సముద్రంలో మేము చిన్న నీటి బిందువు అంతే, మేము చేసిందంతా ఏం లేదు. కాకపోతే ఏంటంటే అనాథలుగా ఉన్నాయి మొత్తం ఎక్కడ చూసినా, మీకు దిక్కులేదు లెక్క. ఒక ఇద్దరు మాతృమూర్తులు తెలంగాణ అసలు అంటే ఇది ఒక పెద్ద సంపద కదా. ఈ ఆస్తి ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని, ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ఒక ముక్కబోని దీక్షతోటి ప్రతి క్షణం మేము అసలు చాలా సందర్భాల్లో మేమేం చేయలేని స్థితిలో కూడా ఉంటుంది. కానీ ఇది భవిష్యత్ తరాలకు అందియాలని తన సర్వం మొత్తం తనకున్నటువంటి విజ్ఞానం కావచ్చు, తనకున్నటువంటి ఆస్తులు కావచ్చు, పిల్లలు అన్ని పక్కకు పడేసి అవసరమైతే 4 రూపాయలు బయటికి వెళ్ళి అప్పులు తీసుకొచ్చి ఈ వయసులో ఇప్పటికీ ఈ రాత్రి ఇప్పుడు పోదామంటే ఒక 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు అంటే పోయి ఏదన్నా వస్తువులు ఎక్కడ ఏం దొరుకుతాయి ఏంటిది అనేది అది మామూలు విషయం కాదు. అది ఒక యజ్ఞం అది. సో దీంట్లో నేను ఆ సార్లు తపన తాపత్రయము, భావి తరాలకు మన చరిత్ర ఏంటిది, అంతరించిపోతున్నటువంటి మన చరిత్ర ఏంటిది, అసలు మన మూలాలు ఏంటి, మన దేవతలు ఏంటిది. మేము ఒకసారి నల్గొండకు పోయినాం. 50 సంవత్సరాల కింద వాళ్ళు పూజలు చేయలేక గొల్లోళ్ళు భూమిలో పాతి పెట్టుకున్న దాన్ని ఉంటే దాన్ని జేసీబీలు తీసుకుపోయి దాన్ని తవ్విపించి వాళ్ళకు పండుగలే ఆడ చేసి దాన్ని తీసుకొని బయటికి తీసుకొచ్చి ఇట్లా తరాలకు దాని ఇంపార్టెన్స్ ఏంది, ఒక్కొక్క కులానికి అసలు ఏంటిది, వాళ్ళ దైవం ఏంటిది, ముదిరాజులు కావచ్చు. ఇప్పుడు నేను ఒక సంఘటన చెప్తాను. నేను కవ్వం, కర్రు, కదురు 3 నడిచిన ఊరిలో కరువు ఉండదండి సామెత ఇన్ను మనం. అదే నేను సార్తో పోయినప్పుడు మైబా దగ్గర ఒక రిమోట్ ఊర్లో పోయినప్పుడు మాకు కర్రు దొరికిందాడ. అరే ఇదేంటంటే సామెత గుర్తుకొచ్చింది. ఇప్పుడు అవన్నీ 3 ఇక్కడ చూస్తే దీని మూలాలు ఏంటి అనేది తెలుస్తుంది. కానీ తరాలకు కవ్వం తెలియదు, కదురు తెలియదు, కర్ర తెలియదు. విత్తనాలు వేసేది కావచ్చు, గుమ్మిలో పెట్టి కొట్టేది కావచ్చు, పాలు చిలికేది కావచ్చు. ఈ 3 నడిస్తే నిజంగా కూడా కరువు ఉండదు కదా. సో ఇట్లా ఇటువంటి అన్ని కూడా ఎక్కడైనా కానీ ఇక్కడ ఏ మూల ప్రాంతాలలో ఎక్కడున్న కథలు, ఇప్పుడు నువ్వు పటాలు వేసి వెనకట పటాలు వేసేది, టెంట్లో వాటి చూస్తే కూడా మొత్తం మానవ జీవన విధానం మొత్తం దాంట్లో మొత్తం ఉండేది. ఇటువంటి నీకు అరుదైనటువంటి ఆస్తి ఇది రేపు పొద్దుగాల భవిష్యత్తులో నువ్వు ఏం చేసినా నీ చరిత్ర కూడా లేనే లేదు. ఎందుకు అంటే ఈ సార్ ఇంత 50 సంవత్సరాలు చేస్తున్నట్టు రీసెర్చ్ ఎందుకు నిరాదరణ గురవుతా ఉంది అసలు? ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అసలు? అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 11 సంవత్సరాల కాలంలో, సరే తెలంగాణ రాకముందంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, సమైక్య పాలన ఉన్నాం కాబట్టి గుర్తింపు రాలేదనుకోవచ్చు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉండే కదా, ఎందుకు గుర్తించకపోయారు? డెఫినెట్గా గుర్తించాల్సిన అవసరం ఉండే. చాలా ప్రయత్నాలు కూడా జరిగినాయి. సరే నేను ఇక చిన్న చూపాదని నేను ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా ఈ అంశం మీద నేను మాట్లాడదలుచుకోలే. కానీ రావాల్సినటువంటి ఇంపార్టెన్స్ అయితే ఇయ్యలేదు. ఇప్పటికీ అర్జీలు పట్టుకొని ప్రభుత్వాల దగ్గర పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వాళ్ళే ప్రొయాక్టివ్గా ఇప్పుడు ఒక సెంట్రల్ మినిస్టర్ వచ్చిండు, కొంత దాంతో కోఆపరేషన్ అక్కడి నుంచి కూడా జరుగుతూ ఉండే. గత ప్రభుత్వం నుంచి కూడా కొంచెం ఇంత తిరగంగా యాక్చువల్గా ఇప్పుడు ఏ ప్లేస్లో అయితే తెలుగు యూనివర్సిటీ ఉన్నదో ఈ తెలుగు యూనివర్సిటీ మొత్తం అసలు ఈ ఆద్యకళ దానికి ఇచ్చేది ఉంటే, ఇది ప్రపంచానికి చిన్న 4-5 ఐటమ్స్ ఉంటే ఎక్కడో ఇప్పుడు అమెరికా వాడికి ఇటువంటి ఏమైనా ఉండేది ఉంటే పెద్ద మ్యూజియంలో తీసుకొచ్చి దాని పెద్ద మట్టిని బంగారం చేసి చూపించేటువంటి పరిస్థితి. చాలా వాయిద్యాలు కూడా ఉన్నాయి, పురాతన వాయిద్యాలు, పురాతనమైనవి. అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఏ ఇన్స్ట్రుమెంట్ తోటి ఎటువంటి సౌండ్ వస్తుంది. ఇప్పుడు డోల్ అవి కూడా మీరు కొన్ని చూసి ఉంటారు. మీరు ఇది కాదు, ఇది ఎక్కడ చూసిర్రు? ఈ రూమ్ అంతా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒకటి ఉంటది, ఇలాంటి ఇక్కడ నుంచి అక్కడ దాకా అంత పొడుగు ఉంటాయి. అటువంటి పట్టుకొని 3 పట్టుకొని డాన్సులు వేస్తుంటారు. అటువంటి ఉన్నాయి ఇప్పుడు ఈడ ఉన్నాయి. ఇది కాదు, ఇదే కాదు సామాన్, ఇది కాదు. 5,000 పైన ఉన్నాయి కలెక్షన్స్ ఉన్నాయి, 5,000 డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వీటి గురించి రాయాలన్నా మళ్ళీ ఎవరు రాయలేరు. ఇంకా ఇదేందో ఇది ఆడికెళ్ళి వచ్చినాయి, ఇవి ఆడికెళ్ళి వచ్చినాయి, దీనికి కట్టేంది ఇదంతా రాయాలంటే మళ్ళీ సారే రాయాలి. దీనికి ఒక పెద్ద డిస్ప్లే పెట్టి కూర్చొని ఇన్స్ట్రుమెంట్ ఎట్లా వచ్చింది, అసలు ఏం సంగతి, దీని మూలాలు ఏంటి, ఇవన్నీ కూడా మొత్తం డిస్ప్లేలో పెట్టి మన చరిత్రను భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉన్నది. అది ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్తా ఇక్కడ మీకు నసీను. మేము కొంత సినిమా వాళ్ళు
నేను పేరు కూడా చెప్పదలుచుకున్న కొందరు పద్మాలయ ప్రొడక్షన్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అడిగినరు ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తాం, దానికి నేనే సాక్ష్యం. నాకు నేను ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు సార్ మాకు ఇవన్నీ మాకు ఇది చూసారు. మేము మ్యూజియం అంతా పెడితే మొత్తం వచ్చి చూసారు. చూసిన తర్వాత అంటే ఎవరు ఆదరిస్తలేరు, ఏం చేయాలని నేను అది అంటే మనసు ఒప్పుకోక నేను తెలంగాణ కమర్షియల్ చేసుకోవడానికి అంటే కమర్షియల్ వాడు చెప్పిండు సార్ మీకు తెలిసలేదు తింటున్నా ఒక్క కిన్నెరని ఒక సినిమాల పాటలో చూపించి పాట సారంగ దరి ఆ పాటలో మీరు చూసిరు కదా ఆ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఉంది. ఆ ఇన్స్ట్రుమెంట్ చూపించి దాన్ని వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేంట పరువు కూడా తెచ్చుకున్నారు, వాళ్ళ పేరు కూడా సంపాదించుకున్నారు కదా. అటువంటి బొచ్చడు అయితే నేను ఇక్కడ కాదు, నేను వైజాగ్లో మంచి సముద్రం తీరంలో మొత్తం ఇట్లా పెడతా సార్ మీ పేరు మీద పెడతాం, మాకు ఇవన్నీ ఇచ్చేయండి, మీకు కావాలంటే పైసలు కూడా ఇస్తామని. నో నథింగ్, ఇచ్చే సమస్యనే లేదు. అది ఏమైనా పర్లే, ఈ ప్రజలకు ఇదంతా డక్కన్ పీఠభూమికి సంబంధించినటువంటిది ఆల్మోస్ట్ సిమిలర్ కల్చరే కదా అంత తెలంగాణ కల్చర్. ఇది నేను నా ప్రజల గురించి తరాల గురించి నేను కూడగట్టుకొని పెట్టిన ఆస్తి, నేను ఇదేదో ఎవరికో ఇచ్చిడో పైసలకు అమ్ముడో అనేది కాదు అనేది. సో దీన్ని ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు దోస్ ఫర్గెట్ హిస్టరీ కెన్ నెవర్ మేక్ హిస్టరీ అన్నాడు. చరిత్ర ఎవరు మర్చిపోతారు, మన చరిత్ర సృష్టించలేం. ఇవన్నీ మళ్ళీ రావు. వీళ్ళంతా మొత్తం రాకెట్లు పోయి బయటి ప్లానెట్లలో పోయి మనోళ్ళు పోయి ఆడపోయి జీవితం ఎట్లుంటుంది, మంచి నీళ్ళు ఉన్నాయా, ఈ ఉప్పు నీళ్ళు ఉన్నాయని పరిశోధన జరిగే క్రమంలో ఇక్కడ ఈ మూలాలన్నీ ఎక్కడికెళ్ళి వస్తాయి ఇవన్నీ. ఈ సంపదను అంటే ఇప్పుడు కొన్ని వందల వేల కోట్ల విలువైన భూములు సాఫ్ట్వేర్ కంపెనీలకు వీటికి మొత్తం ప్రభుత్వాలు ఇస్తున్నారు కదా, అది ఒక బిజినెస్ చేస్తా ఉంటారు కదా. ఇది నువ్వు తరాలు రీసెర్చ్ చేసేటిది కదా, మానవ మూలాలకు సంబంధించినటువంటివి ఉన్నాయి కదా, అన్ని దిక్కులకెళ్ళి. ఇప్పుడు దేవతల గురించి మాట్లాడినా దీంట్లో ఉన్నాయి, నువ్వు ధ్వనిల గురించి మాట్లాడినా, కమ్యూనికేషన్ నెట్వర్క్ గురించి మాట్లాడినా, చరిత్ర గురించి మాట్లాడినా, ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడినా, చాలా పెద్ద టెక్నాలజీ కూడా ఉంది. చాలా పెద్ద అంటే ఎట్లెట్లా ఎదుగుతున్నా కొద్దీ ఆ పరికరాలు కూడా ఎట్లెట్లా మార్పు చెందుతూ వస్తున్నాయి అనేది కూడా మొత్తం ఒక్కొక్కటి సీక్వెన్స్ గా చెప్పొచ్చు. అసలు ధ్వని ఎక్కడికి వెళ్ళి పుట్టింది అనేది నీకు ఒక 20 డిఫరెంట్ వీణలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ అనుకుందాం, నీకు మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది చూస్తే పరిచయం అవుతారు మీరు అవన్నీ చూస్తే. సో ఇటువంటిది ఈ నిధిని యూనివర్సిటీలు ఏ యూనివర్సిటీ అయినా అసలు ఇదే మొత్తం ఇచ్చేది ఉండే. అట్లీస్ట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ 2 క్వార్టర్స్ దానికి ఏంటంటే తెలియక కొంతమంది ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. నువ్వు దాని గురించి ఏం చెప్పాలన్నా టేస్ట్ చేయాలి. ఫుడ్ గురించి నువ్వు టేస్ట్ చేయండి నాకు నీకు తెలియదు, దూరంకి వెళ్ళి చూస్తే నీకు అనుభవం ఉండదు. సో దీని వెనుక శ్రమ కావచ్చు, ఇది భావి తరాలకు ఎందుకు అందియాలి ఏందనేది కూడా వీడికొచ్చి కనుక చూసి అప్పుడు ఎవరైనా మనిషి అనేటోడు ఉండి వాని లోపల ఎక్కడన్నా ఏదన్నా మానవత్వ విలువలు ఏ మాత్రం 0.01% ఉన్నా కానీ ఇటువంటి వాటికి ఎవరు అడ్డు రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు సార్ తోటి దాదాపు ఒక 4 స్టేట్స్ తిరిగి ఉంటారు కదా, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో తిరిగినప్పుడు మీ అనుభవం అంటే వీటి కలెక్షన్ చేస్తున్నప్పుడు మీ అనుభవం ఎట్లా ఉండే? అసలు ఇంత పెద్ద ఎత్తున సంపదనలో భాగంగా మీరు కూడా కొంత భాగస్వామ్యం కాబట్టి మీ ఒపీనియన్ ఎట్లా ఉండే అసలు? అంటే ఇప్పుడు ఇది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు డోగ్రా కలెక్షన్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ దగ్గర పోయి కూర్చోవాలి. వాళ్ళ దగ్గర ఉన్నట్టు కాకుండా వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళ పూర్వీకులు అసలు ఏమేమి చేసేది తెలుసుకునేది తెలిసి వాటిని చెప్పి అవసరమైతే వాటితోటి రిప్లికాలు కూడా తయారు చేయించి, ఇది సామాన్యమైన అంశం కూడా కాదు కదా. మేము వాడికి పోయినప్పుడు చూసినాము, ఇంత పడవలు పెద్దవి ఇప్పుడు మీరు చూసారు కదా, అవి మామూలు అక్కడికి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎన్ని పైసలు అయితే ఇట్లాంటి ఇవ్వాలంటే వాళ్ళ సంస్కృతి ఇవ్వరు. ఇప్పుడు నేను నల్గొండకు పోయినా అని చెప్పిన ఒక ప్లేస్ లో పోయిన తెరచీరల వాళ్ళ పేర్లు వాళ్ళది వాటికి సంబంధించినటువంటిది. వాళ్ళ దైవం మేము ఎట్లా ఇస్తామని చెప్పని, సో వాళ్ళని కూర్చోబెట్టి కన్విన్స్ చేసి తరాలకు తెలియాలి మొత్తము ఏంది దీనిలో ఉన్నటువంటి ఏంటిది, ఈ బొమ్మలలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటిది, దాని రిలీజియస్ బిలీవ్స్ ఎట్లా ఉన్నాయి ఏందనేది మేము చెప్తాం. పెద్ద దావా చేయాల్సి వచ్చింది, మేకలు గీకలు కోసి ఆడ పోయి ఉండి కన్విన్స్ చేసి వాళ్ళకి చెప్పి మళ్ళీ వాళ్ళు ఏమంటారు, మాకేమైనా అరిష్టం అవుతుంది కావచ్చు, మా దేవతలు మా పూజలు చేసేవాళ్ళు ఎప్పుడో వాళ్ళు పోయినరు, మళ్ళీ మాకేమైనా అవుతుంది కావచ్చు, ఎప్పుడో మా వాళ్ళు 50 సంవత్సరాల కింద భూమిలో తవ్వి పెట్టిర్రు అంటే ఆ భూమి కూడా గీడ ఉన్నదని చెప్తే అది పెద్ద ఇట్లా బావి లెక్క తవ్వాల్సి వచ్చింది, తవ్వి తీసి అట్లా చేసి కన్విన్స్ చేసి అది కొన్ని రోజులు వాళ్ళతో ఫోన్లలో మాట్లాడు కావచ్చు, రాత్రి మగలు వాళ్ళ దగ్గర పోయి కూర్చొని గంటల కొద్ది కూర్చొని వాళ్ళని కన్విన్స్ చేసి ఈ తరాలకు ఉపయోగపడాలని చెప్పని చేసి వాళ్ళ నుంచి అవన్నీ తీసుకురావడం. ఇది నేను ఒక ఉదాహరణ ఒక చిన్న మచ్చుకు చెప్తున్నా. ఇటువంటి నువ్వు ఏవి కలెక్షన్ చేసినా ఎక్కడికి పోయినా కానీ ఒక పాత బండి ఇచ్చేటందుకు కూడా ఇట్లా బండి కచరం ఇచ్చేటందుకు కూడా కచరాలు కూడా నీకు బొచ్చడు వెరైటీస్ ఆఫ్ కచరాలే పోయి అనాథాలు ఇక్కడ వర్షానికి గడుస్తున్నాయి, ఎండకు ఎండుతున్నాయి, ఖరాబ్ అవుతున్నాయి కదా. సో ఈ నిధి అనేది ఇది ప్రజలకు సంబంధించింది. తర్వాత దీన్ని ఏదో పెట్టుకొని దీని కమర్షియల్ యూనిట్ కూడా కాదు కదా ఇది. సో ఇది బాధ్యత గవర్నమెంట్
గవర్నమెంట్ అసలు నాకు ఇప్పుడు ఇది ఉంది కదా ఈ యూనివర్సిటీ ల్యాండ్ అసలు ఇవ్వాలి అసలు గవర్నమెంట్ మొత్తం ముంగడికి వచ్చి. అదేదో చిన్నది కాదు 2-3 ప్లేసులు ఇచ్చుడు కాదు. నువ్వు ఒక 5 acres 10 acres ఒక దీనికి దానికి ఇచ్చేది ఉంటే అసలు యాక్చువల్ ఒక ట్రైబల్ విలేజ్ ట్రైబల్ విలేజ్ ఎక్కడ మన మూలాలు అవే కదా. ఆడికెళ్ళి వచ్చిన మనం బండకెళ్ళి ఇట్లా అంటేనే కదా నిప్పు పుట్టింది. వాటికి సంబంధించిన మూలాలకు ఆడికెళ్ళి ఎన్నో యాజ్ ఇట్ ఈస్ అవి లేకపోయినా ఎన్నో మొత్తం కంప్లీట్ గా వాటికి సంబంధించినటువంటి అన్ని ఉన్నాయి కదా. సో ఇవి ఆదరణకు గురేగా అయితే లేవు. ఇది ఇంకోటి ఏంటంటే ఇటువంటి చేసుడు ఈ మానవాళికే ఒక అవమానకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చే మాత్రం సిచ్యువేషన్స్ చేస్తూ ఉన్నారు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తూ ఉన్నాం కదా ఎంత పెద్ద ఎత్తున కలెక్షన్. ఇది మనం చూసింది ఇప్పటివరకు 3 రూమ్లే చూసినాం. 3 రూమ్ల కలెక్షనే దాదాపు కేవలం 20-30% మాత్రమే మనం చూసినాం. ఇంకా 70-80% కలెక్షన్ అయితే ఉంది. ఇట్లాంటి ఎవరైతే జయధీర్ తిరుమల రావు గారు ఎవరైతే ఉన్నారో వారు చేసిన 50 సంవత్సరాల శ్రమ, వారి జీవితం అంతా కూడా వారు ఎప్పుడైతే యవ్వన దశలో వచ్చారో ఆ యవ్వన దశ నుంచి వారు ఇప్పుడు రిటైర్ అయ్యే వరకు, సో ఈ 50 సంవత్సరాల కాలంలో తన యొక్క జీవితాన్ని మొత్తం కూడా ఒక ట్రైబల్ సంబంధించినటువంటి ఒక ఆదివాసీ కావచ్చు జానపద సంస్కృతిని ఈ భావితరాలకు అందించినటువంటి ఒక గొప్ప మహోత్తరమైనటువంటి ఒక కార్యక్రమం మహాయజ్ఞం చేపట్టడం జరిగింది. మరి వారికి తగినటువంటి గుర్తింపు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. చాలామంది గతంలో కూడా ఇలాంటి చరిత్రకారులకు ఖచ్చితంగా పద్మశ్రీ లాంటివి ఇవ్వాలని చెప్పేసి కూడా మనం చాలా డిమాండ్ కూడా చేసినాం. కానీ ఇంతవరకు ప్రభుత్వాలు గుర్తించిన సందర్భం కనబడుతుంది. ఇలాంటి కళారూపాలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి చరిత్ర అయితే భావితలకు అందించాలనేటువంటి ఒక దృక్పథం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ప్రభుత్వాలు కదిలి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో చూద్దాం, మరి ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకొని మొత్తానికైతే ఈ మహాయజ్ఞంలో అంటే భవిష్యత్ తరాలకు ఈ యొక్క ఆదివాసీ జానపద సంస్కృతి ఏదో అందించేటువంటి ఒక లక్ష్యంతో ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా మాలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కోరుతాను. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.